కెనాల్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి 31వ మహాసభలో మనం ఇప్పుడు ప్రదర్శన చేసుకుని వచ్చాము. ఇప్పుడు జెండావిష్కరణని మన పల్నాడు జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి గారు డాక్టర్ రాంబాబు గారిని జెండావిష్కరణ చేయాల్సిందిగా కోరుతాము. పట్టుకోండి. కలుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా ఇప్పుడే మంచి ప్రదర్శన నిర్వహించుకొని మరి ఎంప్లాయీస్ అంతా కూడా ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ జెండావిష్కరణ కూడా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు జెండావిష్కరణ గావించారు. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మరి ఈ నాగార్జున సాగర్ కుడి కాలువలో శాశ్వతంగా పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మంత్రి పిఆర్సీ కూడా తొందరలో వేసి ఈ కార్మికులకి ఉద్యోగులకందరికీ కూడా పిఆర్సీ ప్రకారంగా వేతనాలు సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ మరి చాలా మంది రిటైర్డ్ అయిపోతున్నారు. మరి నాగార్జున సాగర్ కుడి కాలువ మెయింటెనెన్స్ లో ఎంప్లాయీస్ ను మరి పెట్టి కాలువ మెయింటెనెన్స్ చేసి రైతాంగానికి సాగునీరు అందించాలి. మరి కాలువ మెయింటెనెన్స్ చేయడంలో అనేక మంది ఉద్యోగులు రిటైర్డ్ అయిపోతున్నా మరి రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగులందరూ కూడా రిక్రూట్మెంట్ చేసి మరి ఎన్ఎంఆర్ వర్కర్స్ రెగ్యులర్ చేసి మరి అవుట్ సోర్సింగ్ లేకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ గా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మరి ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఈ లేబర్ చట్టాలను మార్చివేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనివల్ల ఉన్నటువంటి యూనియన్లను కూడా నిర్వీర్యం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కాబట్టి దీన్ని ఏఐటియుసిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి గత ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. దాదాపు 30-40 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు, ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకించిన మరి రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేస్తా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి లేబర్ కోడ్ అమల్లో భాగంగా 8 గంటల పనిని 12 గంటలు పెంచుతూ తీర్మానం చేశాం. మరి ఇది కూడా చాలా దుర్మార్గం. మహిళలు రాత్రిపూట పని చేయాలంటాడు. ఎలా చేస్తారు మహిళలు రాత్రిపూట పని? కాబట్టి ఇటువంటి విధానాలు మానుకోకపోతే మేము ఏఐటియుసిగా అన్ని రంగాల ఎంప్లాయీస్ ఉద్యోగులను